సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఏఐతో లక్షల్లో ఉద్యోగాలు ఉడుతుంటే కొత్తగా మరో టూల్ ఎంట్రీతో ఈ భయం మరింత పెరిగింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటికి లోన్లు ఇచ్చిన కంపెనీల షేర్లు కూడా క్రాష్ అవుతున్నాయి. వేల కోట్ల డాలర్లు ఆవిరవుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ టూల్ ఏంటి? ఎందుకు ఈ భయాందోళనలు? లెట్స్ వాచ్. ఏఐలో ఆంథ్రోపిక్ అలజడి. దెబ్బకు దిగ్గజ కంపెనీల స్టాక్స్ నేలమట్టం. అమెరికా దేశానికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంథ్రోపిక్ విడుదల చేసిన ఒక కొత్త ఏఐ టూల్ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కలకలం రేపింది. ఈ ప్రభావంతో సాఫ్ట్వేర్, లీగల్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే సుమారు $285 బిలియన్ విలువ కోల్పోయాయి. ఈ భారీ అమ్మకాల తుఫానుకు కొందరు సాస్ పోకలిప్స్ అని పేరు పెట్టారు. గత వారం ఆంథ్రోపిక్ కార్పొరేట్ లీగల్ టీంల కోసం కొత్త ఏఐ టూల్స్ సెట్ ను ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత యూరోప్లోని లీగల్ సాఫ్ట్వేర్ కంపెనీలు, అమెరికాలోని టెక్ సంస్థలు, భారత్కు చెందిన ఐటీ షేర్లు తీవ్రంగా పడిపోయాయి. పెట్టుబడిదారుల్లో భయం ఒక్కసారిగా పెరిగింది. ఇంతకీ ఈ ఆంథ్రోపిక్ గొప్పతనం ఏంటంటే, రోజువారీ పనులను చక్కబెట్టడం అంతా కూడా 11 ప్లగిన్ల సాయంతో చేసుకోవచ్చు. క్లాడ్ కోవర్క్ అనే పేరుతో ఈ టూల్ రిలీజ్ అవగా వాటిలో లీగల్ ప్లగిన్ ఇతర టెక్ ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. క్లాడ్ కోవర్క్ అనేది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది కంప్యూటర్లో రిపోర్ట్లు తయారు చేయడం, ఫైల్స్ సర్దడం లాంటి పనులను చాలా తక్కువ కమాండ్స్ అంటే సూచనలతోనే పని చేయగలదు. ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ పై నిర్మించిన ఈ టూల్ కోడింగ్ అనుభవం లేని వాళ్లకు కూడా క్లిష్టమైన వర్క్ ఫ్లోలను ఆటోమేట్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది జనవరి ప్రారంభంలో విడుదలైన ఏజెంటిక్ ఏఐ అసిస్టెంట్. అయితే క్లాడ్ కోడ్ డెవలపర్ల కోసం రూపొందించబడింది. క్లాడ్ కోవర్క్ మాత్రం టెక్నికల్ పరిజ్ఞానం లేని ప్రొఫెషనల్స్ అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేశారు. ఇది ఫైల్స్ చదవగలదు, ఫోల్డర్లు అమర్చగలదు, డాక్యుమెంట్లు రాయగలదు, యూజర్ అనుమతితో అనేక దశల పనులు పూర్తి చేయగలదు. ఎలా పని చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఏ డేటా తీసుకోవాలి, ఏ వర్క్ ఫ్లోలను ఆటోమేట్ చేయాలి అనే విషయాలు ఇందులో నిర్ణయించవచ్చు. వీటిలో లీగల్ ప్లగిన్ మార్కెట్లను ఎక్కువగా కుదిపేసింది. ఇది కాంట్రాక్ట్ రివ్యూ, ఎన్డీఏ ట్రయాజ్, కంప్లైంట్స్ చెక్స్, లీగల్ బ్రీఫింగ్స్ వంటి పనులను ఆటోమేట్ చేస్తుంది. అయితే ఈ టూల్ ఇచ్చే ఫలితాలను లైసెన్స్ ఉన్న న్యాయవాదులు తప్పనిసరిగా పరిశీలించాలి అని ఆంథ్రోపిక్ స్పష్టంగా చెప్పింది. ఇది లీగల్ సలహా ఇవ్వదని కూడా పేర్కొంది. అయినా కూడా లీగల్ రంగంలోనూ పని చేయగల ఇలాంటి ఏఐ టూల్ ఇప్పటికే ఉన్నా వాటికి ధీటుగా ఇది పనిచేస్తుందని తేలడంతో ఇతర టెక్ కంపెనీల్లో భయాందోళన నింపింది. ఇంతగా భయపడడానికి అంతగా ఏముందంటే, క్లాడ్ లాంటి కొత్త ఏఐ ప్లగిన్స్ ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల డేటా అనలిటిక్స్, రీసెర్చ్ ప్రోడక్ట్స్ కి గట్టి పోటీ ఇస్తాయనేదే ఈ కంపెనీల భయం. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాలు ఇలా ఒక్క టూల్ చేస్తుందంటే ఆయా కంపెనీల ఆదాయంపై పిడుగు పడ్డట్లే. CNN రిపోర్ట్ ప్రకారం ఏఐ టూల్స్ నిజంగా సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయా అనే విషయం ఇంకా తేలలేదు. అయినా పెట్టుబడిదారులు లీగల్, ఫైనాన్షియల్, సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లను భారీగా అమ్మేశారు. అమెరికా, యూరోప్ కంపెనీల్లో స్టాక్స్ విచ్చలవిడిగా అమ్మకాలు పోటెత్తాయి. అలా నష్టం లీగల్ టెక్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. డాక్సైన్, సేల్స్ ఫోర్స్, అడోబ్, సర్వీస్ నౌ షేర్లలోనూ అమ్మకాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు ఈ కంపెనీలకు లోన్లు ఇచ్చిన ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. అన్నిటికంటే ముఖ్యమైన భయం, ఒక్క ఏఐ టూల్ అన్ని రంగాల పనులు చేస్తుందంటే ఇక ఉద్యోగాల లేఆఫ్లు మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అందుకే ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ వర్క్ టూల్ పెను సంచలనం కలిగించింది.